5 న్యూస్ ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు అఘాయిత్యానికి 12 ఏళ్ల గిరిజన బాలిక గర్భవతి అయింది. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్న బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికాగా వైద్య పరీక్షల్లో 5వ నెల గర్భం ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. బాలిక చెప్పిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మల్లం అరవింద్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వివరించింది. ఘటనను పంచాయతీ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరగగా స్థానికులు చైల్డ్ డెవలప్మెంట్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మైనర్లపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరుగుతున్న తరుణంలో సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టపరమైన శిక్షలపై ప్రజలకు స్పష్టం కలిగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ప్రజల నీటి కష్టాలను తీర్చే దిశగా ఎమ్మెల్యే కాళ యాదయ్య కీలక చర్యలు చేపట్టారు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో పాడైపోయిన 5 బోర్లకు మరమ్మతు పనులను కొబ్బరికాయ కొట్టి ఆయన పునఃప్రారంభించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జరా జరా ప్రీతమ నాయకులు అన్న అంటే నేనున్నా అని ముందుండే నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆనంద్బాగ్లోని రామచంద్ర సినీ పోలీస్ దగ్గర కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పడింది. దీనికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారు శ్రీమతి వాణి వదిన గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో మైనంపల్లి హనుమంతరావు గారు జరుపుకోవాలని, ప్రజల మధ్యలో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లవేళ్ళ పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు వచ్చి కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ మైనంపల్లి వాణి వదిన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వం. గ్రహణమోరి కాలిన గాయాలు, జన్యుపర లోపాలతో బాధపడుతున్న వారికి ఉచిత ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గ్రీన్ ల్యాండ్స్ ప్రకటించింది. పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, సేవా భారతి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, మెస్సీ మిషన్ సహకారంతో ఈ సేవలు అందించనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్ లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆర్ శ్రీనివాస్, ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి. అయితే గ్రహణమోరికి మరియు కాలిన గాయాలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్సలు హైదరాబాద్ నందు నిర్వహించబడుతున్నాయి. అందులో పరావస్తు క్రియేటివ్ డైరెక్టర్ మధుకర్ గారు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గ్రీన్ ల్యాండ్స్ వారు, తర్వాత సేవా భారతి, 4 స్వచ్ఛంద సంస్థలు కలిసి అమెరికా డాక్టర్ల చేత ఈ నెల ప్లాస్టిక్ సర్జరీ చేయుటకు వాళ్ళు పూనుకున్నారు. మనము ఎవరైతే ప్లాస్టిక్ సర్జరీ అవసరమో, అంటే గ్రహణం మోరి, ముక్కు, గొంతు, తర్వాత చెవులు, పుట్టుకతోనే ఈ లోపాలు ఉంటాయి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి ఈ నెల 15 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారికి ఉచితంగా 23, 24వ తారీఖు నాడు వాళ్ళకు పరీక్షలు చేసి, కావాల్సిన పరీక్షలు చేసి, తర్వాత 25 నుండి 4వ తారీఖు వరకు ఉచితంగా సర్జరీలు నిర్వహించబడతాయి. ఇదంతా ఉభయ తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆర్ శ్రీనివాస్, ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి. అయితే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు వెంకటాపురం డివిజన్లో ఘనంగా నిర్వహించారు. టీఎస్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణంలో వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి వాణి హాజరై మైనంపల్లి హనుమంతరావును సత్కరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం డీసీసీ జనరల్ సెక్రటరీ జాబితా మహిళా కాంగ్రెస్ నేతలు ఎస్ గాయత్రి, ఎం శశికళ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం మైనంపల్లి హనుమంతరావు చేసిన సేవలను ప్రశంసించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలను ప్రజలు ప్రేమాభిమానుల మధ్య ఘనంగా ముగిశాయి. ఈరోజు 193 డివిజన్ కొత్త బస్తీ పీజీఆర్ స్టాచ్యూ చౌరస్తాలో మా డైనమిక్ లీడర్ గౌరవనీయులైన మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు అన్నగారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి హనుమంతన్నకు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని అందరూ కోరుకుంటూ
ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. మాకున్న డైనమిక్ లీడర్ అన్నా అంటే నేనున్నా అనే హనుమంతన్న ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మాకు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కలిసి అంగరంగ వైభవంగా ఈ హనుమంతన్న పుట్టినరోజు పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఇది వారం రోజుల నుంచి అన్న పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు, అన్నదానాలు ఇంకా అనేక కార్యక్రమాలతో అందరం ముందుకు వస్తున్నాము. చాలా గొప్పగా ఘనంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ ఇంటి పెద్దగా హనుమంతన్న అందరినీ ఆదుకోవడం జరుగుతుంది, అందరికి అండగా నిలబడడం ఉంటుంది. కాబట్టి మా అందరము అన్న ఎప్పుడు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు పెద్ద పెద్ద పదవులు. ఖమ్మం జిల్లా తల్లాడ అంజనాపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయం భూమి వివాదంపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. కల్లూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో మండల రెవెన్యూ తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి గ్రామ ప్రజల నుంచి వివరాలు సేకరించారు. దేవాలయానికి సంబంధించిన భూమి వివాదం కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు ధూపదీప నైవేద్యాలు, ఆర్జిత సేవలు నిరంతరం కొనసాగేందుకు గ్రామస్తుల సహకారంతో ఇరు వర్గాలకు అనుకూలంగా కమిటీ లేదా ప్రభుత్వ ఎండోమెంట్ ద్వారా ఏర్పాట్లు చేయాలని గ్రామ సభలో చర్చించారు. అయితే ఇరు వర్గాలు అంగీకరించకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో గ్రామ సభను వాయిదా వేశారు. గ్రామ సభ ప్రశాంతంగా సాగేందుకు తల్లాడ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సురేష్, సర్పంచ్ నల్లగొర్ల రాధా, ఉప సర్పంచ్ కేతినేని చలపతిరావు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎవరు వేసారు ఆ కమిటీని? ఊళ్ళో వాళ్ళే వేసుకున్నారు సార్. మీరే వేసుకున్నారు? అవునవును. ఎంతమంది? వరి మళ్ళు కడుతుంటే దాంట్లో గడపలు తగిలి బయటపడింది విగ్రహం. అయితే అది 2-3 years వరకు ఆ నీళ్ళలోనే అడ్డ మట్టునే ఉంది. అయితే వాళ్ళు మీ మీద దాడులు కూడా జరిగినాయి ముందు. ఆ దాడులు జరగకుండా అదే విధంగా సర్వే నెంబర్లో కట్టారంటే అది మా దగ్గర ఉంది డేటా. ఆ సర్వే నెంబర్లో ఎవరి ద్వారా కట్టబడింది అంటే ఎవరైనా ఒక ఇంతకుముందు మీకు అవగాహన ఉండే ఉంటుంది, ఎవరైనా పెద్ద పట్వారి కానీ ఇంకొకరు కానీ వారి దగ్గరుండి వారి భూమిలో అంత విగ్రహ ప్రతిష్ట అది చేసి అది గ్రామానికి అప్పచెప్తారు. అదొక పద్ధతి. లేదా గ్రామస్తులే ఒక కమిటీగా ఏర్పడి అది గుడి కట్టి దాన్ని గ్రామానికి ఇస్తారు. దాని మీద ఏమంటారు అజమాయిషి మొత్తం ఆ కమిటీ స్వాధీనంలో ఉంటుంది. ఇది 2 రకాలుగా మన భారతదేశంలో కట్టిన ఏ టెంపుల్ అయినా ఈ 2 రకాలుగానే ఉంటుంది. అంటే మసీదు, చర్చిల గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. హిందూ దేవాలయాల గురించి మాత్రం ఈ 2 రకాలుగానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు 2వ విడతలో కనుక కట్టి ఉంటే అంటే ఎవరైనా ఒక వ్యక్తి కాకుండా గ్రామస్తులే కనుక వేసుకొని ఉంటే అది విరాళాల రూపంలో డబ్బులు అనేది వసూలు చేస్తారు. ఆ విరాళాల రూపంలో తీశారా లేదా అనేది కూడా గ్రామసభ తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు టెంపుల్ ఎవరు నడిపిస్తున్నారు అంటే పూజారి ఉంటారు. పూజారికి జీతం ఉంటుంది. అదేవిధంగా దేవుడికి డైలీ చేయాల్సిన అన్ని కార్యక్రమాలకు సంబంధించి. చూశారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V5 News.